కవిత కొత్త పార్టీ పెట్టింది కానీ టిఆర్ఎస్ అని పేరు పెట్టింది. ఏదైతే వాళ్ళ నాన్న తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిండో ఇప్పుడు ఆమె తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టింది. దీని గురించి మీ అభిప్రాయం? గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అని, తెలంగాణ కోసానికి పోరాటం అని, ఎందరియో బలిదానాల మీద ఈ తెలంగాణ జాగృతి తెలంగాణ అన్నారు. ఆ తర్వాత అందులోనే ఒక ఈమె బతుకమ్మ ప్రోగ్రాం బతుకమ్మ అనుకుంటా తెలంగాణ జాగృతి అని పెట్టింది. ఆ తెలంగాణ జాగృతి తర్వాత ఆమె కొంచెం కనుమరుగైంది. ఆ తర్వాత ఆ కనుమరుగైనాక ఆమె ఎంపీకి పోయింది. ఆ తర్వాత వాళ్ళ ఏం కుంభకోనో తెలియదు. ఇలా తెలంగాణ రాష్ట్ర సేన అని పెడుతుంది కదా. ఈ రాష్ట్ర సేన తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎన్నడూ విలీనం అవుతుంది చెప్పలేని పరిస్థితి. తండ్రికి కూతురు కాబట్టి ఈమె కరెక్ట్ తెలంగాణ జనం కోసానికి, తెలంగాణ ఉద్యమకారుల కోసానికి ఫైట్ చేస్తే భవిష్యత్తులో ఆమె చిరకాలం ఉంటదని నా భావన. కొత్త పార్టీ దేనికోసం పెట్టిందో అర్థం కాకుండా పెట్టింది అన్న. పార్టీ ఏమిటికి అవసరం వస్తుంది? తెలంగాణ అస్తిత్వాన్ని ప్రధాన పార్టీలు అన్ని మర్చిపోయినాయి. మళ్ళీ నేను వచ్చిన ఒక తెలంగాణ తల్లిగా ముందుకు తెలంగాణ ప్రజల్ని తీసుకెళ్తానే ఆమె చెప్తుంది. లేదన్న, కాదు, ఆమె నుంచి కాదు, చేయలేదు కూడా. మరి ఎవరి వల్ల అవుతుంది తెలంగాణ సుసంపన్న? కేసీఆర్ రావాల్సిందే మళ్ళీ తెలంగాణకు. ఆమె ఏమంటుందంటే ఎప్పుడున్నా కేసీఆర్ ఈ రోజు హైడ్రాని రేవంత్ రెడ్డి ఇల్లు కూల్చేస్తుండు, ఒక్కసారైనా బయటకు వస్తుండా, ఫామ్ హౌస్ లో పంతుండు అంటే ఆయన కోట్లేసినా బయటకు వస్తాడా, ప్రతిపక్షాల్లో ఓడగొడితే తెలంగాణ ప్రజలు ఆయన ప్రజలు కాదా అనే విధంగా ఈ రోజు కవిత వాళ్ళ స్వయం తండ్రి గారిని విమర్శిస్తుంది. ఆయన ఏమన్నాడన్నా మన మీటింగ్ లో, వీళ్ళు ఎంతవరకు చేస్తారో చూద్దాం. జై తెలంగాణ మీటింగ్ లో ఏమన్నాడు, ఎంతవరకు చేస్తుందో కాంగ్రెస్ చూస్తూ ఉన్నాను, తర్వాత నేనేం చేస్తున్నా నాకే తెలియదు అన్నాడు. హైడ్రా తీసుకుపోయి అతను పడేస్తాడు. ఫస్ట్ తొలి సంతకం అదే అన్నాడు. అదే కవిత ఎట్లా మాట్లాడుతుంది అంటే వివక్ష చూపిస్తుండు, ప్రజలు ఓట్లేదని, మన ప్రజలు కాదని పట్టించుకోవట్లేదని. లేదన్న, పట్టించుకుంటుండు. కానీ ఇప్పుడు చూస్తున్న ఆయన అవగాహన ఏంటంటే వీళ్ళు ఎలా చేస్తారు, గవర్నమెంట్ ఎట్లా నడుపుతుండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తారు అనేది. అంటే ఒకవేళ కవిత పార్టీ పెడితే బీఆర్ఎస్ లో సగానికి సగం ఓట్లు చీల్తాయి, కాంగ్రెస్ కు బీజేపీకి ఎటువంటి ఎఫెక్ట్ పడదు అనేది ప్రజలు ఒక గాసిప్ ఉంది. ఏం చీలినా మళ్ళీ లాస్ట్ కవిత తీసుకొని బీఆర్ఎస్ లో కలుపుతుంది అన్న, అంతే. ఒకవేళ కలపకుంటే కవిత గారికి 119 కాన్స్టిట్యున్సీలా ఎన్ని సీట్లు రావచ్చు? 1-2 కంటే ఎక్కువ రావన్న. అంటే మీరు కుంపది ఆమె కూడా గెలుస్తారా? ఆమె ఏం గెలవదన్న. సిద్దిపేటలో హరీష్ రావు పైన గెలుస్తా. హరీష్ రావు పైన ఆమె గెలుస్తుంది అన్న. ఆయన ఎప్పుడు సీనియర్ మనిషి. గుడ్డ నాకు కాంటుంది హరీష్ రావు. లేదన్న, మంచి మనిషి, అందరికీ అవగాహన ఉంది ఆయన. మీ హరీష్ రావు గారిని గుడ్డ నాకు కాంటుంది కదా, దాని గురించి మీరేమన్నా? ఏం లేదు, హరీష్ రావు మంచి పనులు చేస్తున్నట్టు అక్కడ. అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు మంచి వర్కర్, మంచి పని చేస్తున్నారు. సిద్దిపేటలో ఎవరు పోయినా కలుస్తుండే అని అంటారు. సో ఫైనల్ గా కవిత పార్టీ వల్ల ఏం ఒరిగేది లేదు అంటారు? ఏం లేదన్న, కేసీఆర్ కి ఏం నష్టం లేదు. ఇలా తెలంగాణ సేన అని అంటున్నారు కదా, ఈ తెలంగాణ సేన ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు అంటే ఆమె చేసే భావన మంచిగా ఉండి తెలంగాణ ఉద్యమకారుల కోసం ఫైట్ చేస్తే చిరకాలంగా ఉంటది. తెలంగాణ ఉద్యమకారులు కాక తెలంగాణ కోసానికి కాకుండా మళ్ళా తండ్రి ఏదో చెప్పి ఏదో సాగుతోటి పోతే ఈమెకు ఏది మన రాజశేఖర రెడ్డి గారి కూతురు ఎట్లయిందో షర్మిల గారు, అంతకంటే హీనంగా అవుతుందని నా భావన. అంటే ఇప్పుడు వెనకాల పక్క కేసీఆర్ గారు ఉన్నారు అనుకుంటున్నారా? 100. ఎందుకంటే తన కూతురే కాబట్టి ఈ పడవ ఏడ మునిగిపోతుంది, ఆ పడవలో పోదామని గిట్ట గిట్ట పెట్టిస్తుంటా. అట్లన్నప్పుడు ఆయన ఏం చెప్పిండు? ఆమె ఏం చెప్పింది ఈ రోజు అంటే బీఆర్ఎస్ సింగిల్ ఎజెండా, పెద్ద ఫామ్ హౌస్ ఉండాలి, కొడుకు సీఎం కావాలి అని. అంతా ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది? అంత వ్యతిరేకంగా మాట్లాడుతుండంటే ఆ వ్యతిరేకానికి కారణం ఒకటే అన్న. ఎందుకంటే ఈమెకు పార్టీలో ఆమెకు భావన, ఆమెను అది చేస్తలేరు. ఎక్కడ పోయినా గానీ ఆమె ఫోటో గాని ఆమెను గాని ఇంపార్టెంట్ ఇస్తలేరు. సాటి ఎమ్మెల్యేలు కూడా ఆమెను గౌరవిస్తలేరు. ఆ గౌరవంతో ఆమె మనస్సుకు కుంగిపోయి ఆమె ఈ తెలంగాణ జాగృతి నుంచి ఇది చేసడం జరిగిందని. మాట ఏమన్నదంటే కేటీఆర్ గారికి అవగాహన కూడా లేదు అని అన్నది. దీని గురించి ఏమన్నా? తెలంగాణ కేటీఆర్ కంటే మన కవిత గారికి అవగాహన ఉంది, జన అవగాహన ఉంది. జనం వస్తే ఆమెను వాళ్ళని దగ్గరికి తీసుకొని మాట్లాడే స్వభావం ఉంది, వాళ్ళను ఆదరించే స్వభావం ఉంది. కానీ గతం ఏమైతే చెప్పలేము కదా మనం. మరి ఎట్లా కవిత కొత్త పార్టీ పెట్టింది కదా, ఏమన్నా ఇక ఏమన్నా మా అది కూడా మంచిదే, పెడితే మంచిదే. కానీ ఏ పార్టీ? కేసీఆర్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ? నేను కేసీఆర్ పార్టీ. కేసీఆర్ పార్టీ. మరి ఆ కేసీఆర్ ని అలా బిడ్డది ఈ రోజు పార్టీ పెట్టి తిడుతుంది. ఏమని? ఆయన ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యిండు, ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఆయన వల్ల ఏం కాదు అని కొత్త పార్టీ పెట్టాను కవిత అంటుంది. ఏం పెట్టాం గానీ మనకి ఇచ్చేయలేదు, పోయలేదు, ఏం లేదన్నా. అంతే, ఏం లేదు. అంతే. కవిత పార్టీ గురించి ఏం లేదు, అంతే. అందరు దొంగలే, ఏం లేదు ఆడ, వేస్ట్ అంతే. ఫైనల్ గా చెప్పు, భవిష్యత్తులో కవితమ్మ సీఎం అయ్యే అవకాశం ఉందా? అమ్మ సీఎం కాదు, ఆమె ఒక మన అసెంబ్లీలో
ప్రతిపక్షంగా నిలబడితే చాలు. ఓకే, హరీష్ రావు పైన గెలుస్తాంట, సిద్దిపేట నిలబడతాంట. అరే వాళ్ళ అవసరమైతే కేసీఆర్ గారిని ఆమె పార్టీలకు ఆహ్వానిస్తాంట. కేసీఆర్ గారిని అవమానిస్తుందో ఆమెను కేసీఆర్ దాంట్లో పోతుందో చెప్పలేని పరిస్థితి. ఓకే, ఆ. అంటే కవిత ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటారా తెలంగాణ? అన్న తెలంగాణ టీఆర్ఎస్ ప్రధానంగా త్రిముఖ పోటీ అని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. ఇప్పుడు పోటీ పని ఉందా? పోటీ కాకుండా ఒక 18 నుంచి 20% ఓట్ చీలికనైతే ఉంటది. ఆమె ఓకే, ఓట్ చీలిక కంపల్సరీ ఉంటది. ఎవరికి నష్టం జరుగుతుంది? ఇది నష్టం మా బీఆర్ఎస్ పార్టీకే నష్టం. మీ బీఆర్ఎస్ అని, మీరు బీఆర్ఎస్. మేము బీఆర్ఎస్ సార్. ఓకే. ఆ టీఆర్ఎస్ ఏం చేయలేదు రాష్ట్రాల్లో, పీకి కట్టలు కట్టినని మళ్ళీ దేశాన్ని ఉత్తరించడానికి కేసీఆర్ పిండని స్వయం వాళ్ళ కూతురు ఇందాక మాట్లాడింది. అన్నా కేసీఆర్ గారు చేసిన మొదటి తప్పే అది, బీఆర్ఎస్ పెట్టడమే మొదటి తప్పు. ఓకే, ఇంకేం లేదు. కొంచెం బీజేపీ అనుకూలంగా మాట్లాడుతుంది అనుకోవచ్చా కవితమ్మ? అన్నా ఇప్పుడు రాష్ట్రంలో ఎటు పోతే తెలియని నావలి, ఓకే, ఎటు పోతాయి తెలియని నావలి. ఈ నావల దిక్కెళ్ళి మనం ఎందుకంటే ఇది పడవ ప్రయాణం. జనము ఎవ్వరు మాకు మంచి చేస్తారనే ఉద్దేశంతో ఉన్నారు. సో ఎప్పుడో ఒకప్పుడు కవితమ్మ బీఆర్ఎస్ లో విలీనం కాబోతుంది. 101%.